బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. అయితే సార్, జనరల్ గా ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువగా వింటున్నాం. అంటే మనిషికి జనరల్ గా ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది ఎక్కువ తీసుకోకూడదు అనేది నాలెడ్జ్ చాలా మంది తెలియక మా పిచ్చ న్యూట్రిషనిస్టులు అందరూ ఏమంటారంటే, మా పిచ్చ న్యూట్రిషనిస్టులు అంతా సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు సమతలంగా ఉన్నప్పుడు, నీ ఆరోగ్య మెయింటెనెన్స్ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇప్పుడు నీకు యాజ్ ఆఫ్ నౌ ఓ చిన్నపిల్లవి నీకు ఏమి లేవు, నువ్వు సమతుల ఆహారం తీసుకో. ఫ్యాట్స్ సమపాలల్లో, సమపాలకు అర్థం అంటే ఎవరికి తెలియదు. ఫ్యాట్స్ తగినంత, ప్రోటీన్ తగినంత, కార్బు తగినంత, విటమిన్స్ తగినంత, మినరల్ తగినంత నీకు సెట్ అవుతాయి. ఇప్పుడు నీకు ఒక అసమతుల్య రోగం వచ్చింది. రోగం అంటే ఏంటి? నీ శరీరం ఉండాల్సిన స్థితిలో లేకుండా అసమతుల్యంగా ఉంటావు కదా. నువ్వు అసమతుల్యంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అసమతుల్యం ఇచ్చే సెట్ చేయాలి. దాన్ని సమతుల్యం ఇచ్చి సెట్ చేస్తావు. సమతుల్యం అంటే మెయింటెనెన్స్ డైట్. మరి వచ్చిందా బెడ తగ్గాలి? జబ్బు రాకుండా చేయటానికి, జబ్బు వచ్చి తగ్గిన తర్వాత నిలబెట్టుకోవటానికి నువ్వు అన్నీ సమతులంగా ఇవ్వాలని చెప్పచ్చు. నువ్వు నీకు జబ్బు వచ్చిందంటే నీకు అసహజంగా ఉంది. అసహజంగా ఉన్నప్పుడు ఎలా చేస్తావు? నీకు షుగర్ హై ఉంది, ఇప్పుడు గ్లూకోజ్ కూడా సమంగా ఇవ్వాలని చెప్తావా? లేదు. గ్లూకోజ్ ఎక్కువప్పుడు తగ్గించాలి కదా. మరి తగ్గించాలి. నువ్వు ఫ్యాట్ అవ్వటం కారణం గ్లూకోజు. ఫ్యాట్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు గ్లూకోజ్ తగ్గించాలి. నువ్వు సమతల ఆహారం ఇచ్చేవాలన్నప్పుడు గ్లూకోజ్ కూడా దాంట్లో ఉంటుంది. ఎట్టేస్తావు. ఎట్లాంటి చెత్త కౌరులు చెప్పి ప్రపంచం అంతా ఫెయిల్ అయింది. న్యూట్రిషన్ గురించి ఏమాత్రం తెలియదు. వాళ్ళు ఏంటంటే పుస్తకాల్లో చెప్పిన బట్టింది చెప్పడం తప్ప న్యూట్రిషన్ ఏంటన్నా సింపుల్ అది నేను అడుగుతారు. కోడిగుడ్లో 6 గ్రాములు ప్రోటీన్ ఉందని అంటారు న్యూట్రిషనిస్ట్ కదా. న్యూట్రిషనిస్ట్ చెప్పేది అది. వీళ్ళకి నేర్పింది అది. నేను వాళ్ళ తప్పట్ల, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి నేర్పినది అది. నీకు దేవుడు ఇలా పుట్టాడని బైబిల్ నేర్పితే నువ్వు బైబిల్ ప్రకారం చదువుతావు. నువ్వు బైబిల్ నమ్మితే హిందూ ప్రకారం చదివితే హిందూ ప్రకారం నమ్ముతావు, ముస్లిం ప్రకారం చదివితే ఇస్లాం ప్రకారం నమ్ముతావు. అంటే నీ మత వర్షాలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ఉంటుంది తప్ప అది ఉండదు కదా. అట్లా న్యూట్రిషనిస్టులకి ఏం అజ్ఞానం నేర్పారో, ఏం విజ్ఞానం నేర్పారో దాన్నే చెప్తారు, వల్లి వేస్తారు కదా. అట్లా ఇప్పుడు కోడిగుడ్డు నేను అడుగుతున్నా, సింపుల్ లాజిక్లో అడుగుతున్నా. ఒక కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉందంటారు. ఇది చెప్పి ఒక 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ల క్రితం కోడిగుడ్డు అది. 60 ఏళ్ల క్రితం కోడిగుడ్లో ఉన్న కంపోజిషన్ వాళ్ళు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 1. మనం ఇండియాలో ఉన్నాం. ఆడు చెప్పింది అమెరికాలో గుడ్డ, యూరోప్లో గుడ్డ, యూకేలో గుడ్డ. ఆ గుడ్డు సైజ్ అంత అప్పట్లో. ఆ గుడ్డు పెట్టిన కోడి పురుగులు తిని అలా ఉందా, లేకపోతే ఏమైనా గింజలు తిని అలా ఉందా, లేదా ఇంకేదైనా నాన్ వెజిటేరియన్ తిని అలా ఉందా, లేదా నాకు గింజలు వేస్తాను ఇంకేదైనా స్పెషల్ గింజలు తింటే పెట్టిన గుడ్డ అది? అది డబుల్స్ అని గుడ్డ, సింగిల్స్ అని గుడ్డ? చెప్పు. దేంట్లో ఉంది ప్రోటీను? వీటన్నిటికీ ప్రాపర్టీలు మారిపోతాయి. అది నాటుగుడ్డ అయితే ఒకటి, ఫారంలో పెంచింది అయితే ఒకటి, అడవిలో తిరిగిందైతే ఇంకోటి, ఊళ్ళో తిరిగిందైతే ఇంకోటి. నువ్వు తినే ఆహారం ప్లేస్ మార్పుకున్న కోడిని బట్టి మారిపోతుంది కదా. నువ్వు ఇప్పుడు 6 గ్రాములు ప్రోటీన్ అంటున్నావు. 6 గ్రాములు పచ్చిగుడ్డు తింటే ఉందా? దాన్ని ఉడకబెడితే అంతే ఉంటుందా? ఉడకబెట్టిన దాన్ని ఫ్రై చేసినా కూడా అంతే ఉంటుందా? దాన్ని ఆమ్లెట్ వేస్తే అంతే ఉంటుందా, మారుతుందా? పొరుటు వేస్తే ఇలానే ఉంటుందా, ఇంకో రకంగా మారుతుందా? దాన్ని ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అదే ఉంటుందా, కొబ్బరి నూనె వేసి ఫ్రై చేస్తే ఏ ప్రాపర్టీ ఉంటుంది? మనం 6 గుడ్డు తింటే 6 గుడ్లు వస్తాయి. ఏ గాడి చెప్తాడు? అసలు ఇంత డెప్త్ గా ఆలోచిస్తారా సార్? వాడాలి, బుర్ర వాడాలి. బిఎంఐ అంటావు. బిఎంఐ అంటే ఏంటి? 6.5 గ్రాములు అమితాబ్ బచ్చన్, 5 అడుగులు వాళ్ళ ఆవిడ, ఇద్దరికి ఒకే బిఎంఐ లెక్కలా వర్తిస్తుంది. రేషియోలు చెప్తారు మీరు. రేషియోలు కూడా అన్ని వేళ వర్తించవు. ఫ్రేములు వేరు. చైనా వాడు పొట్టుగా ఎంత ఉంటాడు, ఆఫ్రికా వాడు పొడుగ్గా మనం ఎటు చూసేట్టు ఉంటాడు, చైనా వాడిని ఎటు చూస్తాం మనం. వీళ్ళిద్దరికి నువ్వు ఒకే ఫ్రేమ్లు ఎలా బంధిస్తావు? ఎవరి రూల్స్ అడుగుంటాయి కదా. ఇదే సన్నాసి వైద్యం. డయాబెటీస్ ఉంది ఉదాహరణకి, ఏమిస్తాడు? 110 దాడితే, లేకపోతే సంథింగ్ 100, 110 దాడితే షుగర్ అని వాళ్ళు ఏదో చెప్తారు. పకోడీ కోరి 120 దాడితేనో 130 దాడితే చెప్తారు కదా. 90 ఏళ్ళ ముసలానికి 120 దాడుతుంది, 30 ఏళ్ళ కుర్రాడికి 120 దాడుతుంది. వీళ్ళిద్దరూ ఒకటేనా? మరి ఇదే సన్నాసి వైద్యం. 130 ఏళ్ళాడి శరీరతత్వం 35 ఏళ్ల కుర్రాడికి 120 ఉంటావు, రెండు ఒకటేనా? అంటే 35 ఏళ్ళాడికి 130 ఉంటే నువ్వు షుగర్ అన్నావు, 90 ఏళ్ళాడికి 130 ఉంటుంది, షుగర్ అంటావా, డయాబెటీస్ అంటావా? కాదు కదా. వీళ్ళలో ఒకటి కాదు కదా. మరి ఎందుకు ఒకే పారామీటర్లు ఇస్తావు? బిఎంఐ ఏంటి అసలు? బిఎంఆర్ అంటున్నాం. ఇందాక నేను కూడా చెప్తా ఉంటాను. బిఎంఆర్ ఎవడు కొలిచాడు? ఇప్పుడు నీ కెపాసిటీ ఏది నీకు ఎడ తెలుసు? దానికి లెక్కలేం లేవు, నోటుకు వచ్చింది చెప్పటమే. అర్థమైందా? ఈ కాకి లెక్కలు నమ్మద్దు. న్యూట్రిషనిస్టులు ఏం చేస్తారంటే ఇందులో ఎంత ఉందంటారు. ఎట తెలుసురా నీకు అసలు? ఒక వంకాయలు ఎంత ఉందన్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్. ఒక రైస్లో ఎంత క్యాలరీస్ ఉందంటావు. రైస్ని బిర్యానీకి చేస్తే అంతే క్యాలరీస్ ఉన్నాయా? ఫ్రైడ్ రైస్గా మారితే అంతే క్యాలరీస్ ఉన్నాయా? సెమీగా ఉడికితే అంత క్యాలరీస్ ఉన్నాయా? మెత్తగా జావలాగా మార్చేస్తే అంతే ప్రాపర్టీస్ ఉంటాయా?
విపరీతం హీట్లో ఉడికితే ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయా? సన్నసెగలంత ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి? ఇవేమి తెలియకుండా నువ్వు రైస్లో ఎంత ఉందని చెప్తే రైస్ ఏమన్నా తింటాడా? ఇదే ఈ చెత్త కదా నువ్వు వినేది, ఈ చెత్త ఏంటావు. పుచ్చకాయ తింటే ఇంత పోషకాలు ఉన్నాయి, పొటాషియం ఎంత ఉంటుంది అంటావు. ఏ పుచ్చకాయ? అరటికాయ తింటే ఇంత అంటున్నావు నువ్వు. ఏ అరటికాయ? కేరళ అరటికాయ? ఎంత బాగుండే అరటికాయ? నువ్వు వీడు కోసి నెల ముందు ముగ్గాల్సిందని కోసి కార్బడేసిన అరటిపండ, చెట్టును ముగ్గురు అరటిపండ, ఎర్రనట్టి వేళలో ముగ్గిందా, నల్లమట్టి వేళలో వచ్చిందా, ప్యాడరీ వేసావా, నైట్రోజన్ కొట్టి పెంచావా? ఏ అరటికాయల సంగతి చెబుతున్నావురా నువ్వు? సాయిల్లో ఏముంటే కాయలో అది వస్తుంది. నువ్వు ఏ సాయిల్లో పండిన కాయని తీసుకొచ్చి ప్రాపర్టీ చెప్పావు. అమెరికాలో ఒక సాయిల్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరటి చెట్టు అక్కడ పెరిగింది అనుకో, అమెరికాలో కాయలో ఉండే ప్రాపర్టీస్ వేరు, ఇండియాలో ఇంకో సాయిల్లో పండేది వేరు, చైనాలో ఉన్న ఇంకో సాయిల్లో పండే ప్రాపర్టీస్ వేరైతే నువ్వు అడ్డగాడికి మళ్ళీ అందరికీ ఒకటి అంటే ఎట్టారా వర్తించేది? అది ఎందుకు సార్? కామన్ సెన్స్ సన్నాసులారా. జనరల్ గా ఇప్పుడు ఎగ్గు తినమన్నారా, ఎగ్గు తిన్నామా, బనానా తినమన్నారా, బనానా తిన్నా. మరి ఎందుకు అదో ప్రోటీన్ లెక్కలు వేస్తారు, వీళ్ళు కూర్చొని కాకి లెక్కలని వేస్తారు. చికెన్లో తింటే 35. నీకెట్ తెలుసురా ఏ కోడి అది? ఏ కోడి ఎన్నేళ్ల క్రితం చెప్పారు అది? చికెన్ తింటే 25%. ఎవడో లెక్కేసింది? 29 కదా, 32 కదా, ఎట తెలుసురా నీకు అసలు? ఏ కోడిరా? ఆ కోడిని ఏ శాఖలో ఉండేవరా? దాన్ని తండూరి చేసావా, ఏం కాల్చావా, పచ్చిది కాల్చావా? ఇట్లా ఎలా? దాంట్లో టమాటా వేస్తే ప్రాపర్టీ అలాగే ఉందా, మారిందా? దాంతో ఇప్పుడు ఉల్లిపాయ వేసినాక ఎంత మారింది? ఉల్లిపాయ కార్బోహైడ్రేట్ ఎక్కువ, అది వచ్చినాక ఈ కూర మీద ముక్కలో దిగినాక రసమైన ప్రభావం చూపించిందా? నువ్వు కలిపిన సాల్ట్ మూలం తేడా వచ్చిందా? ఉడకటాలు, యాల్చటాలు, కాల్చటాలు, తండూరీలు, మైక్రోవేవెన్లు, ఇన్ని రకాల వంట పద్ధతులు ఉన్నాయి. కోడి నువ్వు చెప్పిన కోడిని లేత కోడికి అంత ప్రాపర్టీ ఉందా? ముదురు కోడికి కూడా అంత ప్రాపర్టీ ఉందా? గుడ్లు పెట్టే కోడిక నువ్వు పెప్పు మాంసం గురించి మాట్లాడుతున్నావా? బాయిలర్ కోడి గురించి మాట్లాడుతున్నావా? నాటు గురించి మాట్లాడుతున్నావా? లేదా గిన్నె కోడి? ఏ కోడి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత వెయిట్ పెరిగినా కోసావు? ఏ గింజలు తిని పెరిగింది? ఏం లేదా కామన్ సెన్స్? మొత్తం కాకి లెక్కలు. ఈ వైద్య శాస్త్రం వేసే పునాదులు మొత్తం వీక్. వీళ్ళు నీళ్ల మీద బిల్డింగ్లు కడతారు, కాగితం పడాల మీద 10 అంతస్తులు బిల్డింగ్లు కట్టాలని చూస్తారు. కాగితం పడాల మీద, నీళ్లలో నిలబెడితే కాగితం పడాల మీద. నీ పునాదులే రాంగు, అందుకే ఫెయిల్ అయ్యారు. ప్రపంచంలో ఎవరికి ఏ జబ్బు తగ్గుతాడు కదా మూలం.